విశాఖలో యోగాంధ్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖపట్నం ప్రపంచ యోగా దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా 376 కంపార్ట్మెంట్లుగా ఇటు కాళీమాత ఆలయం నుండి భీమిలి బీచ్ వరకు కూడా 376 కంపార్ట్మెంట్లలో ప్రజలు, అధికారులు అందరూ కూడా యోగాసనాలు వేస్తూ ఈ యోగా డే కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం మనం ఈ కంపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఏ రకంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒక కంపార్ట్మెంట్కి 1000 మంది కూర్చునేటట్టుగా ఏర్పాటు చేశారు. ప్రతి కంపార్ట్మెంట్లో కూడా యోగాసనాలు వేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే శిక్షకులు తెలిసే విధంగా కనిపించే విధంగా ఎల్ఈడి డిస్ప్లే ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఆదేశాలు తెలియడం కోసం స్పష్టంగా సౌండ్ కూడా ఏర్పాటు చేశారు. సౌండ్ బాక్సులు ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కంపార్ట్మెంట్కి కూడా ఒక ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఈ మొత్తం కంపార్ట్మెంట్ ఉంటుంది. ప్రతి కంపార్ట్మెంట్లో కూడా ఒక శిక్షకుడు అదనంగా ఉంటారు. మరోవైపు 2 వైద్య సిబ్బంది ఉంటారు. అలాగే 5 పోలీసులు ఉంటారు. అలాగే మరొక 8 మంది దాకా అధికారులు కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరికీ సహకారం కోసం ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు కంపార్ట్మెంట్కి సమీపంలోనే ఇక్కడ ఉన్నటువంటి మనం చూడొచ్చు మెడికల్ క్యాంప్ కూడా ఏ రకమైన వైద్యపరమైన ఇబ్బంది ఏదీ లేకుండా ఉండడం కోసం ప్రతి కంపార్ట్మెంట్కి పక్కనే ఈ విధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారి కోసం టాయిలెట్లు కూడా, మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం 376 కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి కంపార్ట్మెంట్లో కూడా 1000 మంది కూర్చునేట్టుగా వారి కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా విశాఖపట్నంలో 10,000 మంది అధికారులు ఈ ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. మరో 10,000 మంది పోలీస్ అధికారులు సెక్యూరిటీ పరమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 1300 సీసీ కెమెరాలని అనుసంధానం చేసి 2 కమాండ్ కంట్రోల్ రూమ్లు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాయి. మనం ఇక్కడ చూడొచ్చు క్యూఆర్ కోడ్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ప్రతి పాల్గొనేటువంటి ఈ యోగా డే వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటికే సుమారుగా 3.5 లక్షల మంది పైగానే జనం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారందరూ కూడా ఈ మెటల్ డిటెక్టర్ ద్వారా ఇదంతా కూడా యోగా డేలో పాల్గొనే వారు వచ్చేటువంటి మార్గం కనిపిస్తున్నటువంటి మెటల్ డిటెక్టర్ల నుంచి ఆ మార్గం నుంచి వారికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వారిని ఈ మార్గం నుంచి లోపలికి పంపిస్తారు. అలాగే ప్రతి చోట కూడా ఒక స్వాగత ద్వారంగా దీన్ని మనం భావించుకోవచ్చు. మనం చూడొచ్చు స్పష్టంగా ప్రతి చోట కూడా ఈ రకంగా స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆ ద్వారం మీదే అక్కడ ఉన్నటువంటి ఆ ద్వారం మీదే మీకు ప్రత్యేకించి రాసి ఉంటుంది కంపార్ట్మెంట్ 1. ఇక్కడ చూడొచ్చు మనం కంపార్ట్మెంట్ 1 నేవీ, కంపార్ట్మెంట్ 2 ఇండస్ట్రీస్, కంపార్ట్మెంట్ 3 ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఈ విధంగా అంటే ఆ కంపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన కూడా ఈ ప్రవేశ ద్వారం దగ్గర ఆ ద్వారం మీదే డిస్ప్లే ఏర్పాటు చేశారు. చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సాయంత్రం విశాఖ చేరుకుంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు వారి స్వాగతం పలకం వారు కూడా సాయంత్రం చేరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం 3 గంటలకే ఎయిర్పోర్ట్ చేరుకుంటున్నారు. ఇప్పటికే అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణగా మనం చూడొచ్చు మొత్తం 11 యుద్ధ నౌకలు సముద్రంలో మనకు కనిపిస్తున్నాయి. వాటి మీద కూడా నేవీ సిబ్బంది యోగాసనాలు వేస్తూ ఉంటారు. కోస్ట్ గార్డ్ అలాగే ఇండియన్ నేవీ చెందినటువంటి ఐఎన్ఎస్ జలశ్వ మనకు కనిపిస్తోంది. అలాగే ఈ యోగాంధ్ర కార్యక్రమం యోగా డే కార్యక్రమం జరుగుతున్న సమయంలో హెలికాప్టర్లు కూడా ఈ ప్రాంతంలో అవి కూడా డిస్ప్లే చేస్తారు. నేవీ కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. సర్వాంగ సుందరంగా విశాఖను తీర్చిదిద్దారు. ముఖ్యంగా అలంకార పరంగా మొత్తం నగరాన్నంతా కూడా సుందరీకరణ చేశారు. నగరంలో అన్ని కూడలని కూడా చక్కగా విద్యుత్ దీపాలతోటి అలంకరించారు. అలాగే విశాఖపట్నం బీచ్లో కాళీమాత ఆలయం సమీపంలో కూడా చక్కగా సుందరీకరణ సంబంధించినటువంటి అనేక కళారూపాలకు చక్కగా తీర్చిదిద్దారు. అలాగే విశాఖపట్నం బీచ్లో ఉన్నటువంటి ముఖ్య దేశ నాయకుల యొక్క విగ్రహాలన్నీ కూడా వాటినన్నింటినీ కూడా చక్కగా అలంకరించారు. మొత్తం విశాఖపట్నం కాళీమాత ఆలయం నుండి భీమిలి బీచ్ వరకు కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే ఏ రకమైన ఇబ్బంది ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో ఒక 5 జర్మన్ టెంట్లని ఏర్పాటు చేశారు. అలాగే మరో 18 ఇండోర్ స్టేడియాలు కూడా సిద్ధం చేసి
ఈ యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్ని చాలా చక్కగా నిర్వహించడం కోసం విశాఖపట్నం అంతా కూడా సంసిద్ధమైంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.